ఈరోజు నువ్వు మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నావు. నీ ఆయన అలక్ష్యం చేసినా నీకు బాధ లేదు, నీ పిల్లల అలక్ష్యం చేసినా బాధ లేదు, నీ భార్య అలక్ష్యం చేసినా బాధ లేదు. బతుకు ముందుకు బాగా వెళ్ళిపోవడమే కావాలి నీకు. ఈ బతుకు దేవుడి దగ్గరకు వచ్చినా రాకపోయినా బాగానే వెళ్ళిపోతాయి. ఈ బ్రతుకులు నీకు వచ్చే కష్టాన్ని లక్ష్య పెట్టకపోవచ్చు, సమస్యను లక్ష్య పెట్టకపోవచ్చు. దేవుని సన్నిధికి పిల్లలు కలిసి రాకపోయినా, ఎవరు కలిసి రాకపోయినా నీవు రేపబడవు. మనలో ఆహాబు లాంటి వాళ్ళు ఉంటారు. ఆహాబు ఏం చేశాడు? తనకు కష్టం రాకుండా ఉంటే చాలు, తన పిల్లలకి ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ యోబు లాంటి తల్లిదండ్రులు కావాలి ప్రతి ఇంట్లో. పిల్లల కొరకు బలులు అర్పించే తల్లిదండ్రులు కావాలి. చప్పట్లు కూడా ఏమైపోవచ్చు. నేనేమైపోయినా పర్వాలా, నా బిడ్డలు నీ సన్నిధిని ఆనందించాలి, నా బిడ్డలు నీ సన్నిధిని అంటుకట్టబడాలి, ఒలివ మొక్కలు వలి వెతకాలి, విస్తరించాలి. నీకోసం బ్రతకాలి, నీకోసం జీవించాలి. నా అక్రమం, నా అతిక్రమం, నా దోషం, నా పాపం, నా అవిధేయత నా బిడ్డల యొక్క జీవితాల్లో పడకూడదనేటటువంటి కొంచెమైన జ్ఞానం, విఘ్నత మీ బ్రతుకుల్లో ఉంటే మీరు దేవుడి దగ్గర నమ్మకంగా బతుకుతారు. జాగ్రత్త. ఈ లోకంలో మనుషులు స్వార్థపరులు అయిపోయారు. నేను బాగుంటే చాలనుకుంటున్నారు అంతే, నా కడుపు నిండితే చాలనుకుంటున్నారు అంతే. వెనక్కున్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదన్న ఆలోచనతో బ్రతుకుతున్న దుర్మార్గులైన తల్లిదండ్రులు, దుర్మార్గులైన తల్లులు ఉన్నారు. నీ దుర్మార్గతలో లే, బయటి మార్పు చెందు, మార్చుకో వ్యక్తిత్వాన్ని. నిన్ను గమనిస్తున్న దేవుడి దగ్గర పద్ధతిగా బ్రతకటం నేర్చుకో.